Glory to God. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధుడైన దేవుని పాద సన్నిధానములో అనేకమైన అంశములను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను నిజంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. ఏం మాట్లాడుట? మనకు తెలిసిన విషయాల గురించి, మనము ప్రార్థించవలసిన విషయాల గురించి, మన యొక్క జీవితంలో, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను తెలియజేయడమే ప్రార్థన. అనేక సార్లు ప్రార్థన అంటే ఏమో ఏంటో అనుకున్న అభిప్రాయం, ఆలోచన అనేకులకు ఉంది. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు యేసు రక్తములో కడగబడిన మన ఒక్కొక్కరికి ఆయనను అడగడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయన యందు ఆశ్రయించి ఆయన యొక్క వాగ్దానములను, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క కృపను, ఆయన యొక్క దయను మన జీవితాల్లో పొందుకోవడానికి ఇచ్చిన అవకాశమే ప్రార్థన. అందుచేత ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని పరిశుద్ధ పాద సన్నిధానములో ఎంతవరకు ప్రార్థించిన మనలాంటి ధన్యులు ఇంకెవ్వరు ఈ భూలోకములో లేరు అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ధన్యులం అంటే, మనం మాట్లాడింది, మనం తెలియజేసింది ఎవరితో తెలుసా? భూలోకమంతటిని సృష్టించిన సృష్టికర్తతో మనం మాట్లాడాం. సో ఇట్స్ నాట్ లైక్ జస్ట్ మనం మాట్లాడేది ఒక లిమిటెడ్, ఒక పరిమితితో కూడా ఉన్న ఒక వ్యక్తితో కాదు, కానీ సర్వశక్తి కలిగిన దేవునితో, మన జీవితాన్ని ఎరిగిన దేవునితో, మనల్ని సృష్టించిన దేవునితో, అయ్యా ఆయనతో మాట్లాడడం అంటే అది చాలా ధన్యకరమైన, వి షుడ్ బి ఏబుల్ టు ట్రీట్ యాజ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు ప్రే. ప్రార్థన చేయుట క్రైస్తవుని జీవితములో అన్నిటికన్నా ఒక గొప్ప అవకాశము అన్న సత్యాన్ని మనం మర్చిపోకుండా మనం ప్రార్థన చేయాలని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సమకూర్చబడిన మనకొక్కరికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రి ఇంకా మన ప్రియులు అనేకులు సమకూర్చబడలేకపోయారు. కారణాలు మనకు తెలియదు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని మనము మునుపటి కన్నా అత్యధికముగా సద్వినియోగం చేసుకుంటూ ప్రార్థనలో ఎడతెగక మనం ముందుకు పరిగెట్టాలన్న సత్యాన్ని క్రీస్తు రాయబారిగా మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో దేవుని వాక్యము నుండి అనేకమైన రీతుల్లో అనేకమైన విషయాలు జ్ఞాపకం చేయబడుతున్నప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన ప్రార్థనల గురించి మాట్లాడాలన్న ఆలోచన గతించిన కొన్ని దినములుగా నా హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు మండింపజేస్తున్నాడు. గనుక ఈ రాత్రి దేవుని యొక్క వాక్యములో నుండి I think maybe we should be able to start from book of Genesis. ఆది కాండములో నుండి చేయబడిన ప్రార్థనల గురించి మీతో కూడా క్లుప్తముగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్న తర్వాత వ్యక్తిగత అవసరముల కొరకు, కుటుంబ అవసరముల కొరకు గతించిన శుక్రవారం మనం ప్రార్థన చేసిన ప్రకారముగా ఈ రాత్రి కూడా వ్యక్తిగతముగా మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాము. కనుక దయచేసి మధ్యలో ఎవ్వరు కూడా until and unless మీ నెట్వర్కింగ్ ప్రాబ్లం ఉంటేనే తప్ప లీవ్ అయిపోకుండా జాగ్రత్త పడాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంచేత రాత్రికాల సమయంలో మొట్టమొదటిగా చేసిన ప్రార్థన అని బైబిల్లో మనం చూసినట్లయితే, కయీను చేసిన ప్రార్థనతో మనం ప్రార్థన లేకపోతే దేవునితో మాట్లాడే అంశాన్ని రికార్డెడ్ గా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకు ఆదికాండం 4వ అధ్యాయంలోనే ఆ ప్రార్థన మొదలు పెట్టినట్లుగా, లేక దేవునితో సంభాషించిన ఆ మొట్టమొదటి సంభాషణ 4వ అధ్యాయంలో చూస్తున్నాం. ఎందుచేతనంటే మొదటి 2 అధ్యాయాల్లో, ఆదికాండం 1-2 అధ్యాయాల్లో దేవుడు సృష్టించాడు. 3వ అధ్యాయంలో వారు పడిపోయారు అనగా అక్కడ ఇంకా ఏదోను తోటలోనే వారు ఉన్నారు. ఏదోను తోటలో దేవుడు వారిని, ఆదాము అవ్వ
దేవునితో మాట్లాడినట్లుగా మనం చూడటం లేదు, కానీ దేవుడు ఆదాముతో అవ్వమ్మతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ వచనాల్ని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను అనుకున్నాను, దేవుని సంగమా, అగైన్ క్లుప్తపరచడానికి 4వ అధ్యాయంలోనికే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, కానీ 3వ అధ్యాయంలో 2-3 మాటలు చెప్పి 4వ అధ్యాయానికి వద్దామని నేను అనుకుంటున్నాను. 3వ అధ్యాయంలో దేవుడు తినవద్దన్న ఫలాన్ని వారు తిన్నారు. దేవుడు చేయకూడదని చెప్పిన పనిని వారు చేశారు. దాన్ని బట్టి ఏమైంది అన్న విషయం మనకందరికీ తెలుసు. వారు దిగంబరులుగా తీర్చబడ్డారు, మహిమా వస్త్రమును పోగొట్టుకున్నారు అన్న సత్యాన్ని వారు గుర్తెరిగి బండ సందుల్లో వారు దాక్కొని ఉండిన ఆ సందర్భములో ప్రతిదినం చల్లటి పూట వేళలో దేవుడే దిగి వచ్చినప్పుడు దేవుని ఎదుర్కొన్న ఈ దంపతులు ఈ ప్రత్యేకమైన దినము నాడు దేవుణ్ణి వారు ఎదుర్కోలేదు. అటువంటి సందర్భంలో దేవుడు ఏం చేశాడు? అగైన్ సర్వజ్ఞానియగు దేవునికి సమస్తమును తెలుసు, కానీ వారి యొక్క సంభాషణ ఏ రీతిగా ఉంటుందని, వారు ఏ రీతిగా ఒప్పుకుంటారని దేవుడు వారికి ఒక అవకాశాన్ని ఇచ్చి 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఏం చేస్తున్నాడు? ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. వావ్, వాట్ ఎ గ్రేట్ వర్డ్! ఎంత అద్భుతకరమైన మాట. దేవుడే స్వయాన్న మొట్టమొదటిగా ఆదాము అవ్వతో మాట్లాడుతున్న సందర్భాన్ని ఇక్కడ మనం ప్రత్యేకముగా మనం చూస్తున్నాం. మునుపటి వరకు కూడా అది ఎక్కడ కూడా వారిద్దరూ ఒకరినొకరు సంభాషించుకున్న ఆ మాటలు అగైన్ దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞను వారు ఓకే అన్నట్టుగానో లేదన్నట్టుగానో మనకు లేకపోయినప్పటికీ కూడా రిసీవింగ్ ద కమాండ్మెంట్ ఫ్రమ్ గాడ్, దేవుని యొక్క ఆజ్ఞను వారు పొందుకున్న సందర్భాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే మొట్టమొదటిగా ఎవరు తన యొక్క ఇనిషియేటివ్ తీసుకున్నారు? సంభాషణకు మొట్టమొదటి ఇనిషియేటివ్ తీసుకున్నారు అన్నట్లయితే దేవుడే ఇనిషియేటివ్ తీసుకున్నాడు. దేవుడే ఆదాముతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు కదా. ఒక భక్తుడు అంటాడు, God is interested to speak to us more than we are interested to speak to him. మనము దేవునితో మాట్లాడడం కన్నా దేవుడు మనతో మాట్లాడడానికి చాలా సంతోషంగా, చాలా సిద్ధముగా ఉంటాడంట. ఈ రాత్రికాల సమయంలో నా మాట్లాలకించుచున్న పరిశుద్ధ దేవుని సంగమా, నీకు ప్రార్థన చేయడానికి ఒక ఆశ ఉన్నట్టయితే చాలు. గాడ్ వుడ్ లైక్ టు స్పీక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతుంటాడమ్మా. దేవుడు నిన్ను దర్శించడానికి ఇష్టపడుతూ ఉంటాడమ్మా. దేవుడు నిన్ను ప్రోత్సహించడానికి, నిన్ను మేల్కొల్పడానికి, నిన్ను బలపరచడానికి ఆయన ఎల్లప్పుడూ ఇష్టము కలిగిన దేవుడు అన్న సత్యాన్ని ఆ ఏదోను తోటలో ఆదాము అవ్వమ్మ కనబడలేనప్పుడు దేవుడే స్వయాన్ని అడుగుతున్నాడు, ఆదామా నీవెక్కడా? ఈ రాత్రికాల సమములో మన తోటి విశ్వాసులు అనేకులు రాలేని పరిస్థితుల్లో ఉంటుండగా నేను అనుకుంటున్నాను, దేవుడు అడుగుతూ ఉంటాడు, నీవెక్కడా, నీవెక్కడా, నీవెక్కడా? నా సన్నిధిని విడిచి, నా కార్యాలని విడిచి నీవేమి చేస్తున్నావు అన్న గద్దింపు పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్లో కలిగజేస్తున్నప్పటికీ కూడా కొంతమంది గ్రహించి మారు మనసు పొంది మరలా తిరిగి దేవుని దగ్గరికి రాగలుగుతున్నారు. ఇంకొంతమంది ఇదేం స్వరంలే, ఇది నాకు కాదులే, ఇంకెవరికో అని చెప్పి వాయిదాలు వేస్తున్నారు. అయితే రాత్రికాల సమయంలో ఈవెన్ 30 ప్రొఫైల్స్ లో సమకూర్చబడిన మన ఒక్కొక్కరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్న ప్రశ్న, నీవెక్కడా? నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు? నీ కన్నీరుకు కారణం ఏమిటి? నీ దుఃఖానికి కారణం ఏమిటి? నీ ఒంటరితనానికి కారణం ఏమిటి? నీవు భయపడుతున్న దానికి కారణం ఏమిటి? నీవు దిగులు పడుతున్న దానికి కారణం ఏమిటి అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుతూ ఉండగా నీ హృదయ అంతర్భాగములో నుండి, ప్రభువా నీవే నా దిక్కు, నా కోట, నా ఆశ్రయము, నీవు నన్ను సృష్టించిన వాడు గనుక ఇదిగోనయ్యా నా ప్రాబ్లం అని నీవు దేవునితో చెప్పగలిగినట్లయితే ఈ ప్రత్యేకమైన ఉపవాస కూడిక యొక్క రాత్రి యొక్క ప్రార్థన కూడిక ముగించక ముందుగానే నీకు విడుదల అనుగ్రహిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు నా మాట్లాలకించగలుగుతున్న అనేకమైన జీవితాలకి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆదామా నీవెక్కడా అని దేవుడు అడిగినప్పుడు ఆదాము ఏమంటున్నాడు? దాక్కొని భయపడుతున్నాడు. నేను తోటలో నీ స్వరమును విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. ఈ రాత్రికాల సమములో దేవుని యొద్ద నుండి మనము కోల్పోయినప్పటికీ కూడా, దేవుని యొద్ద నుండి మనము దూరముగా అయిపోయినప్పటికీ కూడా మన జీవితాల్ని ఆయన సన్నిధానములో మనం ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడని
దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేసిన ప్రకారంగా we can never try to hide from God. దేవుని యొద్ద నుండి మనము దాచడానికి ఏదీ లేదు. I repeat again, రాత్రి అమ్మా అయ్యా యవన బిడ్డలారా, సహోదరుడా సహోదరి, మనము ఒకవేళ మన ఇంటి వారి యొద్ద నుండి కొన్ని విషయాలు మనం దాచుకోవచ్చు, మనకు తెలిసిన వారి యొద్ద నుండి కొన్ని విషయాలు మనం దాచుకోవచ్చు, ఈవెన్ మీ లైఫ్ పార్ట్నర్స్ దగ్గర మీరు కొన్ని విషయాలు దాచుకోవచ్చు. కానీ పరిశుద్ధుడగు దేవుని దగ్గర మనం ఏది కూడా దాచుకోలేము కనుక be open to God so that you will be able to receive the forgiveness from God. దేవుని దగ్గర మన యొక్క హృదయాన్ని తెరిచిన సాపవలె వేసినట్టయితే ఆయన మనను అంగీకరించి మనల్ని లేవనెత్తడానికి ఆయన ఇష్టపడుచున్న దేవుడు అన్న సత్యాన్ని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఆ తర్వాత ఆ క్రిందన సంభాషణ అంతా కూడా తెలుసు. దేవుడు అడిగాడు, అరే బాబా, నేను తినకూడదని చెప్పిన ఆ వృక్షాన్ని తింటివా అని దేవుడు ప్రశ్నించినప్పుడు ఆదాము ఇచ్చిన జవాబు అనేక సార్లు ఈవెన్ ఈ రాత్రి నా మాటలు ఆలకించుచున్న మనము కూడా దేవునికి అటువంటి జవాబే చెప్తాం. దేవుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడిగిన ప్రశ్న, నేను తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అంటే ఆదాము యొక్క జవాబు వంకర తింకర జవాబు. It's not a straightforward reply for the question which has been asked. దేవుడు అడిగిన ప్రశ్నకు యథార్థమైన సరి అయిన జవాబు చెప్పలేదు. ఒకవేళ జవాబు చెప్పినట్లయితే I think the situation might be something different. ఈ రాత్రి కాల సమములో నా మాట్లాలకించుచున్న దేవుని సంగమా, ఈ రాత్రి నీ పరిస్థితులను దేవుడు అడుగుతూ ఉండగా, నీ స్థితిగతులను దేవుని అడుగుతుండగా, God doesn't need much explanation. దేవునికి ఎక్కువ వివరణ అక్కర్లేదు. If you are open and say this is what your situation is, నీ హృదయాన్ని తెరిచి ప్రభువా ఇది నా బ్రతుకు, ఇది నా జీవితం అని నీవు ప్రారంభిస్తే చాలు, మిగతాదంతా నా దేవునికి తెలుసు. కానీ మనం ప్రారంభించడానికి కదా, మనం చిన్నప్పుడు మరి ముఖ్యంగా మేము చిన్నప్పుడు అరే నీ ముక్కు ఎక్కడ అంటే ఇలా చూపించేది, అంటే ఇలా స్ట్రైట్ గా చూపించకుండా ఇలా తల మీద నుండి ఎత్తి ఆ వంకరగా చూపించిన ఆ సందర్భాలు మా తెలుగు మాస్టర్ గారు ఎప్పుడు కూడా ఆ మాటని జ్ఞాపకం చేస్తుంది. అంటే ది పీపుల్ ఆర్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. అనేక సార్లు మన జీవితాల్లో మనం ఆశీర్వాదం పొందుకోకుండా ఉండడానికి అనేక సార్లు మనమే మన యొక్క ఆశీర్వాదములకు ఆటంకముగా ఉన్నాం. ఐ రిపీట్ అగైన్, పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కొన్ని జీవితాలకి కొన్ని కుటుంబాలకి జ్ఞాపకం చేస్తాడు. ఇట్ ఈస్ నోబడీ ఎల్స్ హూ ఇస్ ద హిండ్రెన్స్ బట్ యు యువర్ సెల్ఫ్ ఆర్ ద హిండ్రెన్స్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకోవడానికి ఎవరు ఆటంకం కాదు, నీ జీవితమే ఆటంకం, నీ కుటుంబమే ఆటంకం, నీ యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ లేకపోవడమే ఆటంకం అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుండగా బి ఓపెన్ టు గాడ్. దేవునితో చెప్పు, మన జీవితాలన్నీ కూడా బాగుగా ఎరిగిన వాడు మన పరిశుద్ధుడకు దేవుడు గనుక ఆయనతో చెప్పగలిగినట్లయితే రాత్రి ఒక అద్భుతమైన కార్యాన్ని మన ఒక్కొక్కరి జీవితాల్లో జరిగిస్తాడు అన్న సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత దేవుడు వారిని నానా రీతిల్లో వారిని శపించి వారిని ఏదోను తోటలో నుండి బయటికి పంపేసిన సందర్భం 3వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. అయితే 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆదాము అవ్వమ్మలకి 2 కుమారులు జన్మించినట్లుగా దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఒకటి కయ్యను, ఇంకొకరు ఏబేలు. 2 గురించి అనేక సార్లు మనం నానా రీతుల్లో మనం చదువుకున్నాం. అయితే వారు పెద్దవారు అయిన తర్వాత కయ్యను తన యొక్క పొలములో పని చేసుకుంటూ పంట పండించేవాడు. మేబీ వి షుడ్ బి ఏబుల్ టు సే ఒక గొప్ప రైతన్నగా ఉంటున్న కయ్యను. రెండోదిగా మనం చూసినట్లయితే ఏబేలు ఎటువంటి వాడంటే గొర్రెలను కాచుకుంటున్న గొర్రెల కాపరి, గొర్రెల మందల్ని కాచుకుంటున్నవాడు. అయితే 2 కూడా వారి తల్లిదండ్రులతో కలిసి ఎదుగుతున్న సందర్భం, దేవునితో కూడా దేవుని తెలుసుకున్న సందర్భం, వారి తల్లిదండ్రులు ఏ రీతిగా దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు అని బాగుగా ఎరిగిన వ్యక్తులు. అయితే ఇప్పుడు మనము కిందకి కయ్యను చేసిన ప్రార్థన, అది 4వ అధ్యాయము 13-14 వచనాల్లో అదే మన యొక్క ముఖ్య అంశం. అయితే దానికి బ్యాక్గ్రౌండ్ గా కొన్ని మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు.
అప్పుడు వారిద్దరు కూడా మేబీ దే బికేమ్ లిటిల్ మోర్ యంగర్ అండ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఆర్ సెల్ఫ్ సపోర్టెడ్ అండ్ దే వుడ్ లైక్ టు గివ్ సంథింగ్ టు ద లార్డ్. వారు యవన ప్రాయంలోనికి ప్రవేశించి ఉండొచ్చు. వారి యొక్క సంపాదనలో నుండి దేవునికి ఇవ్వడానికి సిద్ధమైన ఒక సమయం వారి జీవితంలో వచ్చింది కనుక దేవుని కొరకు ఇవ్వడానికి వారిద్దరు కూడా సంసిద్ధులుగా ముందుకు వచ్చారు. అగైన్ ఇక్కడ అనేకమైన వ్యాఖ్యానాలు ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించిన ఆ యొక్క ఆలోచన ఈ రాత్రి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుచేతనంటే ఏదోను తోటలో దేవుడు గొర్రె పిల్లను వధించి రక్తము చిందించాడు. అనగా రక్తము చిందించబడితేనే గాని దేవుని వద్దకు ఎవరు కూడా రాలేరు అన్నది అద్భుతకరమైన సత్యము, యథార్థమైన సత్యం. ఆ రీతిగానే యేసుక్రీస్తు వారు 2021 సంవత్సరముల క్రితము ఆ ఏదోను తోటలో వధించబడిన గొర్రె పిల్లకు సాదృశ్యముగా ఈ భూలోకములోనికి వచ్చి తన పరిశుద్ధమైన రక్తమును మనకొకరి కొరకు కార్చి మానవ జాతి యావత్తుకు మరి రక్షణ అనుగ్రహించడానికి తన్ను తాను అర్పించుకున్న సందర్భం మనకందరికీ బాగా తెలుసు. అందుచేత ఇక్కడ మనం చదివిన మాటలో చూసినట్లయితే ఇద్దరు కూడా దేవుని పాద సన్నిధానంలో అర్పణ అర్పించడానికి వచ్చి ఉన్నారు. అయితే దేవుడు మాత్రం ఏబేలు యొక్క అర్పణను అంగీకరించాడు, కయ్యీని యొక్క అర్పణ అంగీకరించలేదు. అగైన్ దేర్ ఈస్ 2-3 ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నప్పటికీ కూడా కయ్యీను తన యొక్క కలిగిన పొలములో నుండి తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చాడు. ఏబేలు తన యొక్క మందలో నుండి తీసుకొని ఇచ్చాడు. ఐ థింక్ దేర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఆ రీతిగా దేవునికి సమర్పించుటలో దేవునికి ఇచ్చుటలో ఎటువంటి తప్పిదము కూడా లేదు. కానీ దేవుడు అంగీకరించులాగున ఏబేలు దేవుని కొరకు అర్పించాడు. దేవుని అంగీకరించలేని అర్పణ కయ్యీని అనుగ్రహించాడు. ఆ కారణమును బట్టి దేవుడు ఏబేలు యొక్క బలిని అంగీకరించాడు, కయ్యీని యొక్క బలిని అంగీకరించలేదు. అంటే మనకి ఏం అర్థం అవుతుంది దాంట్లో నుండి? ఎందుకు దేవుడు ఏబేలు బలిని అంగీకరించాడు అనగా ఏబేలు యొక్క ప్రార్థనని అంగీకరించాడు, కయ్యీని యొక్క ప్రార్థనని లేక కయ్యీని యొక్క బలిని అంగీకరించలేదు అని మనం నేర్చుకోగలిగినట్లయితే మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకోగలుగుతున్నామంటే కయ్యీను ఒక కేర్లెస్గా, ఒక నిర్లక్ష్య స్వభావంతో ఏంటుందిలే తనకు చేతుకు అందింది పట్టుకొని దేవుని అర్పించడానికి వెళ్ళాడు. కానీ ఏబేలు మాత్రం ఏ రీతిగా అర్పించాడంటే తన మందలో ఉన్న శ్రేష్టమైన, తన మందలో యోగ్యమైన, తన మందలో బలిష్టమైన, డాగు మచ్చ లేని కార్యాల్ని మా గొర్రె పిల్లని దేవునికి అర్పణగా అర్పించడానికి వెళ్ళాడు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి దేవుని సంగమా. నేను దీర్ఘముగా మాట్లాడాలని ఆశించట్లేదు, కానీ క్లుప్తముగా ప్రార్థన, మన యొక్క ప్రార్థన ఏ కారణము చేత అంగీకరించబట్టలేదు అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు గనుక పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన తెలుసుకున్నట్లుగా మనం ఒకసారి ఆలోచిద్దాం. అనేక సార్లు మనం ప్రార్థన చేస్తున్నాం, అనేక సార్లు దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నాం, అనేక సార్లు దేవుని దగ్గర కనిపెడుతూ ఉన్నాం. ఈవెన్ ఫాస్టింగ్ ఉండి మనం కనిపెడుతున్నాం కదా. మన ప్రియుల్ని దేవుడు అనేకుల్ని ఉపవాసం ఉండడానికి ప్రేరేపించి ప్రార్థన చేయిస్తున్నాడు. అందుని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈవెన్ నాతో కూడా అనేక సార్లు దేవుడు ఎటువంటి రీతిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలో జ్ఞాపకం చేసినప్పుడు నేను ఆ రీతిగా నెలలు, సంవత్సరములు దేవుని సన్నిధానములో ప్రార్థించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. కొన్ని అద్భుతమైన రీతిలో జవాబులు పొందుకోగలిగాను, కొన్ని ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా సో దేర్ఫోర్ వి ఆర్ నాట్, మనము మరి ప్రార్థన అన్నది సమకూర్చబడిన మనం అందరము ప్రార్థన చేస్తున్నాం, కానీ కొన్నిసార్లు మన ప్రార్థన అంగీకరించబట్టలేదు. మేబీ అవుట్ ఆఫ్ 100 మేబీ 20% మన ప్రార్థనలు అంగీకరించబడుతున్నాయి, 80% మన ప్రార్థనలు అంగీకరించబడుతున్నాయి. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ క్వశ్చన్. అనేక సార్లు క్రైస్తవుల జీవితంలో ఉన్న ఒక గొప్ప ప్రశ్న.
కయ్యేను తన యొక్క పొలములో నుండి తీసుకొని వచ్చాడు, ఏబేలు తన యొక్క మందలో నుండి తీసుకొని వచ్చాడు. సో నేను అక్కడ ఎటువంటి రీతిలో డిఫరెన్షియేట్ చేయాలని నేను అనుకోవట్లేదు. ఎందుచేతనంటే కొంతమంది అంటారు దేవునికి రక్త బలియే అర్పించాలి కనుక కయ్యేను బలిని అంగీకరించలేదు. కానీ నా యొక్క అండర్స్టాండింగ్ లో మాత్రం ఇట్స్ నాట్ రైట్. ఎందుచేతనంటే కయ్యేను ఏబేలు దగ్గరికి వెళ్ళి తన మందలో నుండి ఒకటి తీసుకొని వెళ్ళాలి అన్నది దేవుని యొక్క ఆలోచన కాదు. కానీ వాట్ ఎవర్ కయ్యేను కష్టపడి చెమటూర్చి పని చేసిన దాంట్లో నుండే దేవునికి ఇవ్వాలి. కానీ ఇద్దరు దేవునికి ఇచ్చిన దాంట్లో, ఇద్దరు దేవునికి అర్పించిన దాంట్లో, ఇద్దరు దేవునికి ప్రార్థించిన దాంట్లో ఉన్న వ్యత్యాసాన్ని మనం గ్రహించగలిగినట్లయితే వన్ వాస్ డన్ సో కేర్లెస్లీ, వన్ వాస్ డన్ సో కేర్ఫుల్లీ. ఒకరు శ్రద్ధతో, భయముతో, భక్తితో, యథార్థతతో దేవుని సన్నిధానంలో చేశారు. ఇంకొకరు ఏంటుందిలే నేను వెళ్ళిన త్రావులో ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి కదా, అనగా నేను ప్రార్థనకు కూర్చున్నాను గనక నేను ప్రార్థన చెయ్యాలి కదా, నేను బ్లా 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 చెప్పాలి కదా అన్న రీతిలో మాట్లాడుతున్నారే గాని పరిశుద్ధుడగు దేవుని దగ్గర నేను వెళ్తున్నాను, ఆయనకు నా హృదయ రహస్యాలన్నీ తెలుసు, ఆయన నాకు నా పరిస్థితులన్నీ తెలుసు, therefore I need to be very very careful in what I speak. నేను దేవుని దగ్గర మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా ఉండాలి, యథార్థముగా ఉండాలి, ఆయనకు అంగీకారముగా ఉండాలి. ఎందుచేతనంటే ఆల్రెడీ నా జీవితంలో పరిగెడుతున్న ప్రతి ఆలోచన తెలుసు కదా. ఐ హోప్ కొందరైనా అర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. మనము దేవుని సన్నిధానంలో మాట్లాడుతున్నప్పుడు, ఈవెన్ ఈ రాత్రికాల సమయములో నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నా హృదయములో ఎటువంటి ఆలోచన ఉన్నదో మీకు తెలియదు. కానీ నాకు బాగా వ్యక్తిగతంగా తెలుసు. నా దేవునికి సమస్తమును తెలుసు గనక, ఆయన ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను గనక, ఆయన యొక్క దాసుడిగా నేను మాట్లాడుతున్నాను గనక, ఐఎమ్ హిస్ మౌత్ పీస్, ఆయనకు నోరుగా నేను మాట్లాడుతున్నాను గనక నేను భయముతో ఈ పని చేయాలి, బాధ్యతతో ఈ పని చేయాలి. నా ఆలోచనలో ఎటువంటి కుయుక్తులు ఉన్నట్లయితే, నా ఆలోచనలో ఏదైనా సరిగా లేనట్లయితే ఇట్ విల్ నెవర్ బి యాక్సెప్టబుల్ టు గాడ్. అది దేవునికి అంగీకారముగా ఉండదు గనుక ఐ నీడ్ టు డూ ఇట్ విత్ వెరీ వెరీ కేర్ఫుల్నెస్. చాలా భయముతో, భక్తితో దేవునికి పరిచర్య, దేవుని మాటలు చెప్పడానికి, దేవుని సన్నిధానములో ప్రార్థించడానికి మనం సిద్ధపడాలి. ఈ రాత్రికాల సమయంలో అయితే ఈ సమయం నేను అనుకున్న దానికన్నా వేగంగా పరిగెడుతుంది కనుక నేను ముందుకు వెళ్ళిపోతాను. సో దేవుడు అంగీకరించకుండా ఉండడానికి కారణం, దేవుడు అంగీకరించడానికి కారణం ఏబేలు శ్రద్ధతో, భక్తితో, యథార్థతో దేవునికి అర్పించాడు. కయ్యేను అశ్రద్ధతో, ఏంటుందిలే ఈరోజు శుక్రవారం రాత్రి కదా అని వచ్చాడు, 2 హల్లెలూయాలు చెప్పాడు, మధ్యలో వెళ్ళిపోయాడు. లేకపోతే ఆఖరి వరకు ఉండి పాదిరి గారి గొడవ పాదిరి గారిది, ప్రార్థన నడిపించిన వారి గొడవ నడిపించిన వారిది, నా గొడవ నాది అన్న రీతిగా ఇంకొక ఉపవాస కోడికను ముగించుకొని మరలా తన జీవితంలోనికి ముందుకు వెళ్ళిపోయాడు. ఈ రాత్రికాల సమయంలో మనము కయ్యేను వలె కాక ఏబేలు వలె యథార్థతతో మనం సమయం గడుపుదాం. నేను అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను నేను జ్ఞాపకం చేశాను. దీర్ఘముగా ప్రార్థించడం చాలా మంచిది, గంటలు తరబడి ప్రార్థన చేయడం చాలా మంచిది. డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయన జీసస్ కాల్స్ మ్యాగజైన్ లో ఒకసారి రాశారు, తెల్లవారుజామున 3 గంటలకి ప్రార్థన ప్రారంభిస్తే సాయంకాలం 3 గంటల వరకు కూడా మధ్యలో గదిలో నుండి బయటికి రాకుండా, బ్రేక్ లేకుండా దేవునితో ఆయన మాట్లాడేవారంట. అది యథార్థమైన ప్రార్థన. కానీ ఈ దినాల్లో మనం ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు ఇంటి దగ్గర అన్ని రీతుల్లో కూడా ఐ థింక్ మొబైల్ ఈస్ బికమింగ్ ఎ గ్రేట్ టెంప్టేషన్. అనేకమైన హిండ్రన్స్, ఆటంకముగా మన మొబైల్ తీర్చబడుతుంది. అంచేత మన యొక్క ప్రార్థన యథార్థముగా దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు ఆయన తప్పక మన ప్రార్థన ఆలకిస్తాడు అని దేవుడే కయ్యూనితో చెప్పుతున్న మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే కయ్యూను
అర్పణ లక్ష్య పెట్టలేదు గనుక కయ్యను ఏం చేసుకున్నాడు? మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబొచ్చుకొనగా. యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? కదా. ఐ థింక్ అగైన్ మనము దేవుని పాద సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ఇష్టపడగలిగినట్లయితే, అమ్మా అయ్యా, దేవుడు ఎల్లప్పుడూ మనతో మాట్లాడతాడు. నేను ఈ మాటను మరలా చెప్పాలనుకుంటున్నాను. దేవుని యొక్క స్వరాన్ని వినడానికి నీ చెవులు తెరుచుకొని ఉండగలిగినట్లయితే మన దేవుడు అయ్యా అమ్మా ప్రతి క్షణం మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఓన్లీ ఒకటే మనం చేయవలసింది ఏంటంటే, మన హృదయములను మన చెవులను ఆయన స్వరాన్ని వినడానికి తెరిచి ఉంటే చాలు. క్లోజ్ చేసుకొని ఉంటే కాదు. అనేక సార్లు మనం చేయవలసిన కార్యాల్లో ఆల్రెడీ మనం డిసిషన్ తీసుకున్న తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాం. అది గొప్ప పొరపాటు. మనం డిసిషన్ తీసుకోక ముందుగానే మనం దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆయన తప్పనిసరిగా ఆయన ఆలోచన మనకి జ్ఞాపకం చేస్తారు. అది ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ప్రతి కార్యాల్లో. ఈవెన్ ఒకవేళ శరీర బలహీనత ఉండొచ్చు, ఆర్థికమైన అవసరమే ఉండొచ్చు, మా కుటుంబ పరిస్థితుల్లో అయి ఉండొచ్చు, బిడ్డల యొక్క చదువు గురించి అవ్వచ్చు, వివాహం గురించి అవ్వచ్చు, వాట్ ఎవర్, ఏ రీతిలోనైనప్పుడు కూడా ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫస్ట్ టు గాడ్ బిఫోర్ యు మేక్ ఎ డిసిషన్, I promise you as a servant of God, he will let you know what you should do. నీవు తీర్మానము చేసుకోక ముందు నీవు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి, ప్రభువా దిస్ ఈస్ వాట్, ఇది నేను చెయ్యాలా వద్దా, లేకపోతే నీ యొక్క వాట్ ఈస్ యువర్ ప్లాన్ అబౌట్ మీ, నా జీవితం గురించి నీకున్న ఆలోచన ఏమిటి, నీ చిత్తం ఏమిటి, నాకు తెలియజేయి తండ్రి అంటే గాడ్ విల్ విస్పర్ ఇన్ అవర్ ఇయర్స్ అన్న సత్యాన్ని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే కయ్యూను మాత్రము తనకు నిర్లక్ష్యముతో బలి అర్పణ అర్పించిన తర్వాత తన ముఖమును చిన్నబుచ్చుకున్నప్పుడు హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు కయ్యూని దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీ కోపం ఎందుకురా, నీవు కరెక్ట్ గా చేస్తే నీ కోపం ఎందుకు వస్తుంది? నీవు చెయ్యవలసిన రీతిలో చెయ్యలేదు గనుక, నిర్లక్ష్యముగా చేసావు గనుక, భయము భక్తి లేకుండా చేసావు గనుక, ఐ కుడ్ నాట్ యాక్సెప్ట్ యువర్ సాక్రిఫైస్. నీ యొక్క ప్రార్థనను నేను వినలేకపోయాను, లేక నీ యొక్క ప్రార్థనకు నేను జవాబు ఇవ్వలేకపోయాను, నీ యొక్క బలిని నేను అంగీకరించలేకపోయాను. వెరీ సింపుల్. అంతేగాని నీ తమ్ముడి యొక్క బలిని అంగీకరించడానికి నేను ఇష్టపడడానికి ఒకటే కారణం, హీ న్యూ దట్ ఈస్ కమింగ్ టు మీ, నా పాద సన్నిధానములకు వచ్చుచున్నాడు అని ఎరిగిన వ్యక్తిగా భయముతో భక్తితో నా దగ్గరికి వచ్చాడు గనుక నేను అంగీకరించాను. నీవు చేయవలసిన రీతిలో నీవు చేయగలిగినట్లయితే నేను కూడా నీ బలిని అంగీకరిస్తాను. ఇక్కడ కయ్యూనుకి అర్థమైపోయింది తను చేసింది తప్పని. తప్పు అని ఎప్పుడైతే గుర్తెరిగాడో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రపంచ చరిత్రలో లేక మానవ చరిత్రలో మొట్టమొదటి నరహంతకుడుగా తీర్చబడకుండా ఉండేవాడు. గాని ఒప్పుకోకపోవడం బట్టి, సమర్థించుకోవడం బట్టి, అగైన్ ఐ డోంట్ వాంట్, నేను ఎక్కువ దీర్ఘముగా వివరించడానికి సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నానమ్మా. అయ్యా, సమర్థించుకోవడం బట్టి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అనేకులతో ఇంక్లూడింగ్ నాతో చెప్పుతున్న మాట, ఆయన సన్నిధానములో అనేక సార్లు మనము సమర్థించుకుంటున్న వారుగా ఉంటున్నాం. అదే మనకు జీవితంలో ఉన్న లూప్ హోల్, అదే మన జీవితంలో ఉన్న వీక్నెస్. ఆ వీక్నెస్ ని సైతాను పట్టుకొని వాడికి ఇష్టం వచ్చినట్లుగా మనల్ని ఆడిస్తున్నాడు. గాని మన వీక్నెస్ ని యేసుక్రీస్తు వారి యొక్క హస్తములో పెట్టి, ప్రభువా ఇది నా వీక్నెస్, ఇది నా బలహీనత గనుక ఈ బలహీనత నుండి నాకు జయమును అనుగ్రహించు అని యేసుక్రీస్తు దగ్గర మనం ఒప్పుకోగలిగినట్లయితే ఆయన మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు, సైతాన్ని లయపరుస్తాడు, దేవునికి వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో తప్పక నెరవేరుస్తాడు. గాని కయ్యూను ఏం చేయలేదంటుంది బైబిల్.
సమర్థించుకున్నాడు కానీ ఒప్పుకోలేదు. తద్వారా తర్వాత ఏం జరిగింది? తన తమ్ముడితో మాట్లాడిన తర్వాత తన యొక్క పొలంలోనికి తీసుకొని వెళ్ళాడు. ఒంటరిగా ఉన్నప్పుడు హేబేల్ని చంపేశాడు. వావ్, ఎంత విచారకరమైన కోపం ఏదైనా చేస్తుంది కదా. దేవునికి వాక్యం కూడా అంటుంది, కోపపడుడి గాని పాపము చేయొద్దు అంటున్నాడు. కోపపడుడి గాని పాపం చేయొద్దు అంటే ఏంటి? కోపం అన్నది మానవ జీవితానికి లేక మనుషునికి ఉన్న ఒక సహజ గుణం. అంచేత కోపం రావచ్చు. కోపపడకుండా ఉండేవు అనే యొక్క జీవితంలో ఏదో ఒక లోపం ఉందేమో అని కూడా అనుకోవడానికి తప్పేమి లేదు. ఎందుచేతనంటే మనుషులుగా మనం ఈ భూలోకములో జీవిస్తున్నాము కానీ వీఆర్ నాట్ ఫ్లయింగ్ ఇన్ మిడ్ ఎయిర్. మధ్యాకాశములో మనం పరిగెట్టట్లేదు కనుక మన కోపం వస్తుంది అప్పుడప్పుడు. కానీ ఆ కోపాన్ని ఏ రీతిగా కంట్రోల్ చేసుకోవాలి అన్నది యేసు రక్తములో కడగబడిన మనకందరికీ తెలియాలి. అది తెలుసుకోకుండా ఉన్నట్లయితే ఆ కోపం మనల్ని కొంపలు ముంచేస్తుంది. కయ్యను కోపపడ్డాడు, తన తమ్ముణ్ణి చంపేశాడు. చంపేసిన తర్వాత ఏం చేస్తున్నాడు? చేతులు దులుపుకొని ఏమీ తెలియలేని వ్యక్తిగా ఉన్నాడు. రాత్రి అయ్యా, మనలను మనము సమర్థించుకొని దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, దేవునితో మాట్లాడవలసిన రీతిలో మాట్లాడక, ప్రార్థించవలసిన రీతిలో ప్రార్థించక, ఆయన సన్నిధానములో కనిపెట్టవలసిన రీతిలో కనిపెట్టక, మన ఇష్టానుసారంగా మన సమస్తమును కూడా చేసి మళ్ళీ మనం ఏం చేసుకుంటాం? చేశాను, అయిపోయింది అని మనలను మనం సమర్థించుకుంటాం. దేవుడు ఎప్పుడు కూడా అటువంటి ప్రార్థన, అటువంటి బలియాగము, అటువంటి భక్తి దేవుడు అంగీకరించడని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టముగా ఈ రాత్రి మనకొకరికి జ్ఞాపకం చేస్తాడు. చేతులు దులుపుకున్న కయ్యూనితో దేవుడు అంటాడు, బాయ్ అరే నీ తమ్ముడు ఎక్కడా అన్నప్పుడు అగైన్ రెండవసారి మరలా ఏం చేస్తున్నాడు కయ్యూను? నేను నా తమ్మునికి కావలివాడినా? చూసారా? సో అక్కడ మరలా క్రిస్టల్ క్లియర్ గా మనకేం అర్థం అవుతుందంటే, ఆ బలి అర్పించడానికి వచ్చినప్పుడు ఎటువంటి నిర్లక్ష్య స్వభావంతో ఉన్నాడో, ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఎటువంటి నిర్లక్ష్యపు స్వభావంతో ఉన్నాడో దేవుడు హెచ్చరించిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత, తన తమ్ముడిని చంపేసిన తర్వాత మరలా అదే స్వభావంతో ఉన్నాడు. రాత్రి అనేకులతో పరిశుద్ధాత్మ దేవుడు మన ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు. మనలను మనము సమర్థించుకుంటూ వెళ్ళే సమయం ఇంకా లేదు. మనలను మనము స్వయపరిశోధన చేసుకొని సమర్పించుకోవలసిన దినాల్లో మనం ఉన్నాం. ఆఫ్ఘనిస్తాన్ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. పరిస్థితులు చదువుతూ వీడియోలు చూస్తూ ఉంటున్నట్లయితే గుండె కలిగిన వారి యొక్క గుండె కరిగిపోతుంది. అయ్యో, క్రీస్తు యొక్క సత్యాన్ని వెంబడించుచున్న వారు, క్రీస్తు కొరకు జీవించాలనుకుంటున్న వారు పక్షిని కాల్చేసినట్లుగా మనుషుల్ని కాల్చేస్తున్నారు. ఈ రాత్రికాల సమయంలో మనము సమర్థించుకొని నిర్లక్ష్య స్వభావంతో ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు చాలా గట్టిగా సమకూర్చబడిన నాతో మన ఒక్కొక్కరితో ఆయన హీస్ వార్నింగ్, ఆయన మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. న్యూ లైఫ్ దేవుని సంగమా, దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇనఫ్ ఈజ్ ఇనఫ్. ఈ రాత్రి లేకపోతే 20th ఆగస్ట్ 20వ తారీఖున వరకు సుమారు 8:29 వరకు మనం చేసిన నటన, మనం చేసుకున్న సమర్థించుకోవడం, మనం చేసిన నిర్లక్ష్యపు ఆరాధన, నిర్లక్ష్యపు ప్రార్థన, నిర్లక్ష్యపు భక్తి, వాటన్నిటికీ రాత్రి మనం ఒక సమాధిని చేసేసి లెట్ us try to live as a new person. క్రీస్తు యేసులో ఒక నూతన వ్యక్తులుగా మనం తీర్చబడదాం. దేవుడు అద్భుతమైన కార్యాలని
మన ఒక్కొక్కరి జీవితాల్లో మన కుటుంబాల్లో దేవుడు జరిగిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అరే నీ తమ్ముడు ఎక్కడా అంటే, నా తమ్ముడికి నేను కావలివాడనా అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. సృష్టికర్త అయిన దేవుని దగ్గర కాక ఇంకెక్కడ మన ప్రాణము మొరపెడుతుంది? There is no other place. There is no other way. ఇంకొక మార్గము గాని ఇంకొక స్థలము గాని మన జీవితాల్లో లేదు. మనల్ని సృష్టించిన దేవుడి దగ్గరికే మరలా తిరిగి మనం మొరపెట్టవలసిన పరిస్థితి అన్నప్పుడు ఇంకా అక్కడ కూడా ఏం చేయలేదు, తన తప్పును ఒప్పుకోవడానికి కయ్యను అంగీకరించలేదు. వారములు తరబడి, నెలలు తరబడి, ఉపవాస కూడికలు తరబడి దేవుడు మన ఒక్కొక్కరిని గద్దించుచూ ఉండగా, ఐ డోంట్ నో మీలో ఎంతమంది ఆయన మాటకు లోబడగలుగుతున్నారో తెలియదు, కానీ ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడుచూ ఉండగా నా జీవితాన్ని తిరిగి సమర్పించుకోవడానికి, నా జీవితాన్ని తిరిగి ఆయన హస్తములో సమర్పించుకొని, ప్రభువా దిస్ ఇస్ మై లైఫ్ అని ఒప్పుకోవడానికి నేను ఇష్టపడుచున్నాను. ఈ రాత్రి ఇష్టపడగలిగిన ప్రతి ప్రాణం మీద, ప్రతి జీవితం మీద, ప్రతి కుటుంబం మీద ఒక ఆత్మకార్యాన్ని దేవుడు జరిగిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. తన్ను తాను సమర్థించుకుంటూ దేవుని దగ్గర ఒప్పుకోలేదు గనక దేవుడు కయ్యనుకు చెప్పిన మాట 11వ వచనంలో మనం చూస్తున్నాము. నీ తమ్ముని రక్తము నువ్వు నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేదపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందు అనెను. ఆ మాటలను వివరించడానికి ఆశ ఉంది కానీ సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. అటువంటి ఒక శాపాన్ని పొందుకున్న తర్వాత కయ్యను దేవునితో మాట్లాడుతున్న మాట, మేబీ వి షుడ్ బి ఏబుల్ టు సే, దేవునితో ప్రార్థన చేయుచున్న మొట్టమొదటి ప్రార్థన. ఏదోను తోటలో నుండి తరిమి వేయబడిన తర్వాత మొట్టమొదటిగా కయ్యను కరుణ కొరకు, జాలి కొరకు, విడుదల కొరకు, ఒప్పుకోవలసిన అవకాశం ఇవ్వబడినప్పుడు ఒప్పుకొనక ఇటువంటి ఒక కార్యాన్ని తన జీవితంలో పొందుకున్న తర్వాత చేయుచున్న ప్రార్థన, చెప్పుచున్న ప్రార్థన. అమ్మా అయ్యా, నూతన నిబంధన క్రైస్తవ విశ్వాసులకు మనకి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన అవకాశం మన జీవితాల్ని సరి చేసుకోవడానికి, మన జీవితాల్ని ఒప్పుకోవడానికి, మన జీవితాల్ని తిరిగి కట్టుకోవడానికి. ప్రభువా ఇదిగే నా బ్రతికంతా నీకు తెలుసు గనుక నేను ఏ రహస్యాన్ని దాచిపెట్టకుండా నా భర్త దగ్గర దాచిపెట్టాను, నా భార్య దగ్గర దాచిపెట్టాను, నా పిల్లల దగ్గర దాచిపెట్టాను, నా పెద్దవారి దగ్గర, నా చిన్నవారి దగ్గర, నా తోటి ఉద్యోగస్తుల దగ్గర, నా అధికారుల దగ్గర నేను అనేక సార్లు దాచిపెట్టాను. కానీ నీ వద్ద నుండి దాచిపెట్టడానికి నాకు అవకాశం లేదని తెలుసు గనుక ఇదిగో నా జీవితాన్ని సమర్పిస్తున్నాను అని ఈ రాత్రి నీవు సమర్పించుకోగలిగినట్లయితే దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. కాదు, నిన్ను నీవు సమర్థించుకొని ఈ లోకాన్ని ఒకవేళ నీవు విడిచి వెళ్ళిపోయినట్లయితే దేర్ ఇస్ నో మోర్ ఛాన్స్. మరలా నీవు ఒప్పుకొని తిరిగి దేవుని దగ్గర రావడానికి అవకాశము లేదు బాబు, లేదు అమ్మా, అవకాశం లేదు. సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయమంటున్నాడు? దీపాన్ని వెలిగించుకోమంటున్నాడు, జీవితాన్ని సరిచేసుకోమంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు అనేకమైన అవకాశాలు ఇచ్చాడు కయ్యని, కానీ ఆ అవకాశాలన్నిటినీ సమర్థించుకున్నాడు, నిర్లక్ష్యముగా జవాబు చెప్పాడు, నిర్లక్ష్యముగా ముందుకు వెళ్ళాడు. ఆ కారణం చేత దేవుని యొక్క మాట తన నోట్లోండి వచ్చిన తర్వాత ఇంకా ఆ మాటని తీసివేసుకోవడానికి కయ్యూనికి ఒక అవకాశం దొరకలేదు. అప్పుడు కయ్యూను చెప్తా, అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. ఈవెన్ అక్కడ కూడా
మారు మనసు పొందడానికి గాని, పశ్చాత్తాపం నొందడానికి గాని అంగీకరించబడలేని ఒక వ్యక్తిగా కయ్యూను ఉన్నాడు. అందుచేత కయ్యూని యొక్క బలిని దేవుడు అంగీకరించకుండా ఉండడానికి ఈజ్ ఇట్ ఓకే ఆర్ ఈజ్ ఇట్ నాట్ ఓకే? అది సరి అయిన తీర్మానమా కాదు? నేను అనుకుంటున్నాను సరి అయిన తీర్మానమే. ఈ రాత్రికాల సమయంలో దేవుని పాద సన్నిధానములో ప్రార్థన చేయడానికి మనం వచ్చి ఉండగా కయ్యూని యొక్క ప్రార్థన వలె కాక, అవకాశం ఇవ్వబడినప్పుడు, సమయాన్ని దేవుడు ఇచ్చినప్పుడు, అవకాశములను దేవుడు ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుందాం దేవుని సంగమా. ఆ అవకాశాలను మనం ఉపయోగించుకుందాం. యవన బిడ్డలారా, మరలా ఇటువంటి అవకాశం, ఇటువంటి సమయం మన జీవితానికి రాకపోవచ్చు. వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుందాం. Let us try to use every opportunity to spend qualitatively before God. దేవుని యొక్క నాణ్యమైన సమయాన్ని ఉపయోగించుకోవడానికి, సద్వినియోగం చేసుకోవడానికి నా మాట్లాలకించుచున్న దేవుని సంగమా ఉపయోగించుకుందాం ఆ సమయాన్ని. తర్వాత సాకులు చెప్పుతే లాభం లేదు. మనం అడుగు వాటన్నిటినీ దేవుడు జవాబు అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కానీ అది ఏ రీతిగా ఉండాలి? దేవునికి యోగ్యమైన రీతిలో ఉండాలి, దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలి. అప్పుడు దేవుడు తప్పక కొన్ని అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేయించుండగా కళ్ళు మూసుకుందామా, తల ఉంచుకొని ప్రార్థన చేసుకుందామా. మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి? కయ్యూని యొక్క జీవితము వలె ఉందా? ఏబేలు యొక్క జీవితం వలె ఉందా? మన ప్రార్థన, మన మాట, మన బలియాగము, మన ఆలోచన ఏ రీతిగా ఉంది? దేవునికి అంగీకారముగా ఉన్నట్లయితే ఈ రాత్రి దేవుడు మనల్ని దాటిపోడని పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ కన్నీటిని నాట్యముగా మారుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ బలహీనతలన్నిటి నుండి ఒక అద్భుతకరమైన విడుదల అనుగ్రహిస్తానని పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఆగస్ట్ నెల ఆల్రెడీ మన 3rd week లోనికి వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ వీక్ 4th week ఫాస్టింగ్ ప్రేయర్ వీక్ వచ్చేస్తుంది ఆల్రెడీ. అమ్మా, let not days pass by without receiving a real transformation in our lives. మన జీవితంలో యథార్థమైన మారు మనసు లేక, యథార్థమైన సమర్పణ లేక మనం దాటివేయొద్దు. ఇవ్వబడుతున్న అవకాశాలను ఉపయోగించుకుందాం. లోకస్తుల వలె కాక ఆయన మనకు అనుగ్రహించుచున్న ప్రతి అవకాశాలను సద్వినియోగం చేసుకొని మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధపడదామా? ఏబేలు వలె మన బలి, ఏబేలు వలె మన శ్రద్ధ, ఏబేలు వలె మన భక్తి, ఏబేలు వలె మన యొక్క మాట, ఏబేలు వలె భయముతోను భక్తితోను మనం ముందుకు వెళ్దాం. ఈ రాత్రి మన అద్భుత రాత్రిగా, మన స్వస్థత రాత్రిగా, మన విడుదల రాత్రిగా దేవుడు తీర్చిదిద్దడానికి ఆయన మన మధ్యలో ఉన్నాడు. అటువంటి రీతిలో మన జీవితాలను సమర్పించుకొని విత్తబడిన వాక్యము దగ్గర సంపూర్ణమైన సమర్పణ ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా పరిశుద్ధులకు మా తండ్రి, అనేక సార్లు మీరు అవకాశములు ఇచ్చుచున్నప్పటికీ కూడా కయ్యూను వలె నిర్లక్ష్యముతో మేము ఉన్నామయ్యా. మా సొంత కార్యాలు చేసుకోవడానికి మాకు తెలుసు, మా ఉద్యోగాలు చేసుకోవడానికి, మా వ్యాపారాలు చేసుకోవడానికి, మా చదువులకు, మేము మిగతా కార్యాలన్నీ రేషన్ తీసుకోవడానికి, ఆధార్ కార్డు సంపాదించుకోవడానికి, జగనన్న ఇచ్చుచున్న ఇల్లును సంపాదించుకోవడానికి, అవన్నీ మాకు బాగా తెలుసయ్యా. మాకు తెలియలేంది, మీ సన్నిధి కూడా తెలియలేంది కాదు, నిర్లక్ష్యం, సమర్థించుకోవడం, యథార్థత లేకపోవడం. కయ్యూను వలె మీరు అనేకమైన అవకాశాలు ఇచ్చిచున్నప్పటికీ కూడా ఉపయోగించుకోలేని రీతిలో మనం ఏముంటున్నాం. అందుచేత ఈ రాత్రికాల సమయంలో మేము భరించలేని కార్యం, నిత్యమైన నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు,
అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా ఉండు నిమిత్తము కయ్యూని జీవితంలో నుండి నాతో మాట్లాడారయ్యా. సమకూర్చబడిన మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. మీరు మాకు అనుగ్రహించి వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని భయముతో భక్తితో ఎల్లప్పుడూ సమర్థించుకున్న వారుగా కాక సమర్పించుకొని ప్రార్థన చేయగలరు. మా ముందుంచబడిన ప్రతి అవకాశాల్ని ఉపయోగించుకోవడానికి కావలసిన ప్రత్యేకమైన కృప నాకు దయచేయండి అయ్యా. సమర్పించుకున్న మా పిల్లలందరికీ మీరు దయచేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒకరే పొందుకున్నారు. మెత్తబడిన వాక్యమును దుష్టుడగు అపవాది మా హృదయాల్లో నుండి దొంగలించకుండా భద్రపరిచి ఫలింపజేసి మా జీవితాల్ని మీ నామ మహిమార్థముగా వాడుకొని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అబ్దుల్